చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, రీసెంట్గా రిలీజ్ అయిన ఒక వెబ్ సిరీస్లో మంచి క్యారెక్టర్ అనేది కూడా వేసి మనందరి మధ్యలోంచి కూడా వచ్చిన పర్సన్ ఇలా మూవీస్ చేస్తూ ఉంటే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది కదా. మరి ఆయనే కృష్ణతేజ గారు. మరి బోల్డ్ అని మంచి మూవీస్ యాక్ట్ చేసి ఇప్పుడు రికగ్నైజేషన్ రోల్స్ అనేది కూడా వస్తూ ఉంటే ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది కూడా జర్నీ అనేది కూడా మాట్లాడుకున్నాం. ఆయన హాయ్ చాణక్య భాయ్, ఎలా ఉన్నారు? హ్యాపీ. అందులో ఐ డ్రీమ్ ప్రేక్షకులను కలవడం నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఆ, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అనే కాదు, ఒక టెక్నీషియన్కి ఒక గుర్తింపు ఇస్తున్న ఐ డ్రీమ్ సంస్థ ఇది. ఒక ఇంటర్వ్యూ చేస్తే ఎంత రీచ్ అవుతుందో మనకు తెలుసు. ఎందుకంటే నాకు టీఎన్ఆర్ ఐ డ్రీమ్ అంటే టీఎన్ఆర్ అన్న ఒక బ్రాండ్ నుంచి మీరు వచ్చారు తర్వాత. అండ్ నిజంగా ఐ డ్రీమ్కు ఆయన తలుచుకోవడం నిజంగా నాకు హ్యాపీయే. ఎందుకంటే ఆనందం. ఎందుకంటే తను చేసిన సర్వీస్ కానీ ఇండస్ట్రీలో తను నిలదొక్కున్న టైంలో ఇలా మీరు మమ్మల్ని రికగ్నైజ్ చేసి ఒక విరాటపాలెం నిజంగా గైస్, దాంతో మంచి అప్లాజ్ వచ్చింది. దాని నుంచి మన ఐ డ్రీమ్ చాణక్య అసలు ఎలా చేస్తారో నాకు తెలుసు. ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నాను. నాకు విరాటపాలెం. విరాటపాలెంలో రంగానే క్యారెక్టర్ అనేది కూడా సో ఇట్స్ స్మాల్ అనుకుంటున్నాం. బట్ కాకపోతే ఫస్ట్ 3 ఎపిసోడ్స్ యొక్క ఇంపాక్ట్ కానీ చాలా బాగా చూపించారు భయ్య. అసలు అంటే ప్రీవియస్తో కంపేర్ చేసుకుంటే మంచి రికగ్నైజేషన్ కానీ అందరు గుర్తుపట్టడం కానీ ఎలా అనిపిస్తుంది మీకు? అసలు ఒక ఆర్టిస్ట్కి ఏం కావాలో అది దొరికింది అనిపించింది. ఫుల్ మీల్స్. ఎందుకంటే ఆర్టిస్ట్ ఏం కోరుకుంటాడు? ఫస్ట్ రికగ్నైజేషన్. ఆ రికగ్నైజేషన్ ఏదో వాళ్ళు మన సినిమా వాళ్ళు వీళ్ళు కాకుండా కామన్ ఆడియన్ బయటి జనాలు గుర్తించి, సార్ మీరు అది చేశారు కదా, ఆ క్యారెక్టర్ బాగుందండి అన్నప్పుడు మనకున్న ఇంకా అది అంతకంటే ఇంకా ఏం లేదనమాట. అది విరాటపాలెంతో వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకుముందు కూడా చాలా మూవీస్ చేశాం, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసాము, హీరోగా చేసాము. కానీ దీనికి ఉన్న ఏదో మ్యాజిక్ ఉంది. అది చేసేటప్పుడే నాకు అనిపించింది కృష్ణ గారు. ఎందుకంటే ఆ ప్రొడక్షన్ హౌస్ కావచ్చు, డైరెక్టర్ కృష్ణ గారు. అంతకుముందు కృష్ణ గారిది బ్యాక్ తీసుకుంటే రెక్కీ అనే దాంతో ఎంత బ్లాక్ బస్టరో, ఆయనది వచ్చింది తను చేస్తున్నాడని వేరే మా మేనేజర్ త్రూ ఈ క్యారెక్టర్ అయితే రావడం ఏదో చిన్న క్యారెక్టరు అనుకున్నాను ఫస్ట్. కానీ చేసేటప్పుడు తెలిసింది ఆ పెప్ ఏంటి అనేది తెలిసింది. ఎందుకంటే ఆ క్యారెక్టరైజేషన్లో డైమెన్షన్స్ కావచ్చు, ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు ఆ చేంజ్ ఓవర్ అనమాట. అది అంటే సో ఫస్ట్ విరాటపాలెం గురించి మాట్లాడుకుందాం, మిగతా మూవీస్ గురించి మాట్లాడుకుందాం. యాజ్ యూ లైక్. ఓకే, నాకు జర్నీ స్టార్ట్ అయింది ఇప్పుడు కాదు. అండ్ బోల్డ్ అని పెద్ద పెద్ద మూవీస్లో కూడా సో చిన్న చిన్న రూల్స్ అనేది చేసుకుంటూ ఇలా స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఉంటే ఎలా అనిపిస్తుంది? అంటే మరీ అంత స్లోగా అయ్యింది ఏంటి అని ఇంట్లో వాళ్ళకి అనిపిస్తుంది, బయట వాళ్ళకి అనిపిస్తుంటుంది, మన సర్కిల్ అనిపిస్తుంది. కానీ ఆర్టిస్ట్కు అంత స్లో పేజ్ అనేది ఓకే. ఇప్పుడు నాకు వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడే ఒక పెద్ద సినిమాలు అతడు లాంటివి, తర్వాత కలేజా, శ్రీమంతుడు, ఇలా మళ్ళీ నితిన్ మూవీస్ వరుసగా గుండెజారి గల్లంత అయింది, ఒక లైలా కోసం వాళ్ళ బ్యానర్లో వాళ్ళు ఎంకరేజ్ చేసిన విధానం కూడా ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ అది హ్యాపీయే ఒక టైప్ ఆఫ్. అందులోనూ కొన్ని సినిమాలు ఏమవుతుందంటే హీరోగా చేసినప్పుడు కరెక్ట్గా మూమెంట్ అంటే ఆడియన్లోకి పోలేకపోతే ఎలా ఉంటుంది అని అది మెయిన్ ప్రాబ్లం. అక్కడ ఎమ్మడే రీచ్ అవుతే ఒక విధంగా ఉంటుంది. ఎందుకంటే బ్యాక్ స్టెప్ లేదు కాబట్టి, బ్యాక్ బోన్ అనేది ఇప్పుడు మనమే పాతేసుకొని మనమే తిరిగేది కాబట్టి తప్పదు. అది అప్రాక్సిమేట్ ఒక 20 years ఆల్మోస్ట్ ఇంకా లాంగ్ జర్నీ. అసలు ఇండస్ట్రీలోకి రావాలని ఎలా అనిపించింది? నాకు ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి మూవీకి బాగా అడిక్షన్ అనుకోవచ్చు. ఎందుకంటే మా ఇంటి ముందర ఒక ఓపెన్ ప్లేసు, డేరా తెచ్చి అప్పుడు టీవీ టైము, ఆ టైంలో కూడా ఊరంతా వచ్చి మన ఇంటి దగ్గర కూర్చోవడము, అట్లా ఆ టీవీ అప్పటి నుంచి కూడా రోజు ఎందుకో తెలియదు కానీ ఒక 3 మూవీస్ చూసేవాడిని. ఏదన్నా టౌన్కి వెళ్ళి స్కూల్కు మనకి, ఎందుకంటే మిట్నాల్ అనే విలేజ్ నుంచి టౌన్ తక్కువ, అంత 12 kilometers నంద్యాల. మీకు నంద్యాల ఐడియా ఉంటుంది కదా, నంద్యాల డిస్టిక్ నుంచి ఇప్పుడు డిస్టిక్ అయింది అది. అక్కడికి వెళ్ళి అక్కడ మా 3 మూవీస్ వరుసగా చూసి మరుసటి రోజు మా పెద్దనాన్న వాళ్ళు ఉండేవాళ్ళు, మళ్ళీ ఇంటికి మరుసటి రోజు వచ్చేవాడిని. అలా ఎందుకో చిన్నప్పటి నుంచి అది ఉంది ఆ ప్రేమ సినిమా అంటే. తర్వాత ఒక ఎంఎస్సి ఎస్కే అనంతపూర్లో చదివేటప్పుడు మనకు అక్కడ కల్చరల్ యాక్టివిటీలో మనం ఇన్వాల్వ్ కావడము, యూత్ ఫెస్టివల్స్ మెయింటైన్ చేయడము, అట్లా ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అట్లా అలవాటైంది. కానీ మీరు ఇందాక అన్నారు చూసారా, ఒక స్లో పేస్ అని చెప్పేసి. ఆ స్లో పేస్ మెయిన్గా రావడానికి
అంటే చాలా మంది కూడా ఈ స్లో పేస్ అనేది కూడా తట్టుకోలేక రిటర్న్ వెళ్ళిపోయిన సందర్భాలు కూడా బోలెడు. బోలెడ్‌లో మీకు అదే చెప్తాను. ఎందుకంటే నాతో పాటు అప్పుడు ఎంటర్ అయిన వాళ్ళు 100 మంది ఉండొచ్చు. ఆ! కానీ ఒక ముగ్గురే కనిపిస్తూ ఉంటారు తర్వాత. ఎందుకంటే వాళ్ళకి తెలియదు. ఈ యొక్క ఇండస్ట్రీ అంటే ఎమ్మడే వస్తూనే మనకు తెరిచిపెట్టింటారు. విస్తర్‌లో భోజనమేమో ఎందుకంటే చూసినంత ఈజీ కాదు. యాజ్ ఏ సినిమా ఇండస్ట్రీ సెపరేట్. వస్తే ఎమ్మడే రికగ్నైజేషన్ అనేది కూడా అందులో ఇండస్ట్రీని అర్థం చేసుకోవడానికే ఒక 5 ఇయర్స్ పడుతుంది. ఇప్పుడంటే మనకు మాధ్యమాలు వచ్చాయి, సోషల్ మీడియా వచ్చింది, ఒక బూస్టప్ ఉంది. ఎందుకంటే ఇప్పుడేంటంటే నిజంగా ఇప్పుడు వచ్చే వాళ్ళకు ఒక లక్కీ ఫ్యాక్టర్ తెలివిగా చేసుకునే వాళ్ళకి ఏంటంటే తన టాలెంట్ను చూపించుకోవడానికి ఒక సెల్లు ఒక సోషల్ మీడియా మాధ్యమం అనేది ఏర్పడింది. అప్పుడు ఇవేమీ లేవు కదా. ఓకే. చేస్తే సినిమా చేయాలి లేదా సీరియల్ చేయాలి, దాంతో రికగ్నైజ్ రావాలి అంతే. దాంట్లో కూడా ఒక సీనియారిటీ అనేది ఉండేది డెఫినెట్గా. ఎందుకంటే అప్పుడు ఎమ్మడే వస్తూనే నీకు ఆ గుర్తింపు ముందు ఇండస్ట్రీ గురించి తెలుసుకోవడానికి ఒక టైం పడుతుంది. ఇప్పుడని కాదు, ఇప్పుడు అంటే రకరకాల దాని గురించి తెలుసుకోవడానికి కూడా సెల్లులు, యూట్యూబులు, ఎందుకంటే యాక్టింగ్ గురించి కూడా నేర్చుకోవడానికి ఉంది. అప్పుడు అట్లా కాదు, డైరెక్ట్ యాక్టింగా లేకపోతే నాకైతే మాత్రము ఇన్స్టిట్యూట్ అని వచ్చినా కానీ నాకు మెయిన్ ఆ లొకేషన్ నుంచి నేర్చుకున్నదే ఎక్కువ, డైరెక్టర్స్ నుంచి. ఎందుకంటే నాకున్న ఆ థాట్తో ఏం చేస్తున్నారని గమనించి మెయిన్ ఆర్టిస్టుకు గమనించాలి, మెయిన్ ఏం జరుగుతుంది, ఆర్టిస్ట్ ఎవరు చేస్తున్నారని అది ఉంటే చాలు. దాని నుంచి అట్లా. ఓకే. ఫస్ట్ సినిమా అతడుగానా? అతడులో ఎట్లా ఎంటర్ అయ్యారు? ఏం బ్యాక్గ్రౌండ్ అనేది కూడా లేదు. అస్సలు లేదు. కాకపోతే అందులో అవకాశం అంటే పెద్ద మూవీలో అవకాశం రావడం అనేది కూడా అంత ఈజీగా కూడా వచ్చింది. కింద మీద ఎన్ని పడింటారో మీకే తెలిసింది. 100%. ఎందుకంటే మనం వచ్చిన వెంటనే అతడు పడడం అనేది నేను అంతా ఒక 3 మంత్స్కి 4 మంత్స్కి అతడు ఆ క్యాస్టింగ్ కాల్ అంటే ఆఫీస్కి వెళ్ళడము ఒక ఉంటుందిగా ప్రాసెస్ అనేది. ఆఫీస్కి వెళ్ళడము, వాళ్ళతో ఏదన్నా డైలాగు ఇది చెప్పడము. కానీ ఇక్కడ ఏంటంటే త్రివిక్రమ్ గారు హ్యాట్సప్ ఆ విషయంలో మాత్రం. డైరెక్టర్గా త్రివిక్రమ్ గారిని కలవడం నాకు అదొక గాడ్ గ్రేస్ ఆ టైం. ఎందుకంటే నేనేంటంటే ఎంఎస్సీ అయిపోతూనే ఒక కాలేజీలో చదివాను, కాలేజీలో లెక్చరర్ కొన్ని రోజులు మాత్రమే, అది 4-5 మంత్స్ చేసి వచ్చాను. అతనితో చిన్న ఇంట్రాక్షన్లో చెప్తూనే ఓకే ఆ నలుగురిలో అంటే మనం హైటు కొంచెము ఆ సిబిఐ క్యారెక్టర్కు పర్ఫెక్ట్గానే ఉన్నాం కాబట్టి తీసుకోవడం జరిగింది. ఓకే. అంటే ఇంకా ఈ యాక్టింగ్ వరకు ప్రాబ్లం లేదు. ఒకటి కెమెరా ఫేసింగ్ అనేది దాంతో కొంచెం అట్లా మేనేజబుల్ అనమాట. అప్పుడు అందులో ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు, మహేష్, ఎందుకంటే నాకు ఇష్టమైన హీరో బేసిక్గా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తనను చూస్తూ తనలా చేస్తే బాగుంటుంది అన్న థాట్లో వచ్చినోండి నేను బేసిక్గా. నాకు అట్లే తనతో ఒక 4 సినిమాలు వరుసగా రావడం అనేది అది హ్యాపీ ఆ టైం కూడా. ఎందుకంటే అతడు కావచ్చు, తర్వాత కలేజా, పోకిరిలో కూడా అసీస్ కాంబినేషన్లో చేశా. అసీస్లో పోలీసు టీం నలుగురు ఉంటారు వాళ్ళ దాంట్లో అక్కడ. ఎందుకంటే మహేష్కు గన్ ఇచ్చే సీన్ ఒకటి ఉంటుంది, ఈ గన్ను పడేసుకున్నారని తెచ్చిస్తాడు కదా, అక్కడ కొంచెం అంతా ఆ ఫేజ్లో. మెయిన్ ఎక్కువ వచ్చేసిందంటే కనుక కలేజా, శ్రీమంతుడు. మళ్ళీ కలేజాలో అయితే నాకు మెమరబుల్గా ఒక విధమైన అన్మెమరబుల్ సీన్ అయితే ఒకటి ఉంది. అది ఏంటంటే ఒక ఆర్టిస్టుకు గుర్తింపు అంటే అది కూడా త్రివిక్రమ్ గారి ఆ టైంలో జరిగినది అది. ఎందుకంటే యానీ చనిపోతూ ఆ పాప ఉంటుంది కదా, అప్పుడు ఆ సిచ్యుయేషన్లో అంతా లెజెండరీ యాక్టర్స్ ఉన్నారు, షెఫీ, రఘుబాబు, మహేష్, మళ్ళీ అనుష్క, పక్కన రావు రమేష్, వీళ్ళందరినీ పెట్టుకొని ఆ సాంగ్ చనిపోతారు కదా, ఆ టైంలో ఇట్లా పడినప్పుడు మేము ఒక మెడికోగా చేశాను. ఎక్కడో 3 అవసరం ఉంటా ఆ వరుసల అవతల వైడ్ షాట్ నుంచి క్లోజ్ పెట్టినప్పుడు వైడ్కి వెళ్ళినప్పుడు ఈ లోపు వచ్చేసేయాల. అది మనకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ చెప్పలేదు, వేరే వాళ్ళు ఎవరు దాని గురించి పట్టించుకోలేదు. అంటే దించేటప్పటికల్లా మనం డాక్టర్ ఉండాలా అనే థాట్ అనేది ఎవరికి లేదడ. నేను ఆ 4వ వరుసలో ఉన్నవాడిని వచ్చేసి పట్టుకుంటా, అప్పుడు అందరూ కూర్చుంటారు కదా, ఆ కూర్చున్నప్పుడు నా చేతిలో ఉంటుంది పాప. అది షార్ట్ అయిపోతానే గుడ్ కృష్ణ అని గట్టిగా అరిశాడు, ఎవడు అని అందరూ. అదొక నేను ఎందుకంటే ఆ మూమెంట్ ఎప్పుడు మర్చిపోలేము. అది ఒక ఆర్టిస్ట్కు గుర్తింపు అనేది అది. ఎందుకంటే పెద్ద డైరెక్టర్ కదా అది.